शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఈరోజు మనం సెప్టెంబర్ 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ కింద స్క్రోల్ అవుతున్నటువంటి లేదా 7075389589కి ఫోన్ చేస్తే నేను వాటి వాదనాలంటారు అది ఆస్ట్రాలజీ. మీకు నేను అన్నీ చెప్తాను, జాతకం మొత్తం చెప్తాను. అలా అంతేకాకుండా ముహూర్తాలు కూడా నేను పెడుతూ ఉంటాను. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది. గురుడు ఈ రాశిని చూడడం వల్ల, మీ రాశినే చూడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సంపదలు పెరుగుతాయి, ధనం వృద్ధి అవుతుంటుందండి. మీ కుటుంబంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ మూడో భావాన్ని గురుడు చూడడం వల్ల తమ్ముళ్ళు విషయంలో, సిస్టర్స్ విషయంలో చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీకు పట్టుదల ఎక్కువ అండి, మీకు చాలా పట్టుదల ఉంటుంది, సాధించాలని తపన ఉంటుంది, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, కార్యరూపం దాలుస్తారు, చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు కూడా. శుభవార్తలు వింటారు, ధైర్యం మీకు బాగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ప్రతి విషయంలోనూ మీరు వెనకబడిపోతూ ఉంటారు. 4th భావంలో చెన్నాడు కాబట్టి మీకు అంత ఫలితాలు, మంచి మంచి ఫలితాలు మాత్రం ఇవ్వడు. ముఖ్యంగా మీ అమ్మగారి పరిస్థితి, ఆరోగ్య పరిస్థితిలోనూ, మీ చదువు విషయంలోనూ, అలాగే వ్యవసాయదారులకి పంట విషయంలోనూ ప్రాబ్లమ్స్ వస్తాయి, నష్టాలు రావడానికి అవకాశం ఉంది. వ్యవసాయదారులకి అంత మంచి ఫలితాలు ఏమి ఉండవండి. కాకపోతే పంచమ స్థానంలో మాత్రము మీకు గురుడితో, రాహుతో కలిసిన చంద్రుడు ఉన్నాడు. 18, 19 తారీఖులో చంద్రుడు ఉంటాడు కాబట్టి మంచిదే. చంద్రుడితో కలిసిన రాహు విశేష శుభఫలితాలు ఇస్తాడు. అంటే అంటే మీ పుత్రుల విషయంలో చాలా మంచి పుత్రులు, పుత్రికలు విషయంలో బాగుంటుంది. ముఖ్యంగా ఆడ సంతానం ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందులో ఆలోచించే విషయం ఏం లేదు. పైగా మీ షేర్ మార్కెట్లను, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి చాలా బాగుంటుంది. సప్తమ స్థానంలో గురుచంద్రుల కాంబినేషన్ ఉన్నారు. సప్తమ స్థానంలో గురుచంద్రుడు చాలా మంచిదండి. చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉంటాడు. 23, 24 తారీఖుల్లో మాత్రమే మీకు చంద్రుడితో కలిసిన గురుడు గజకేసర యోగం అద్భుతంగా ఉంది. అంటే భాగ్యాధిపతి సప్తమ భావన ఉండడం, విశేషమైన ధన సంపాదనలు ఉంటాయి, భార్యాభర్తల అనురాగం ఉంటుంది, వివాహ శుభకార్యాలు ఉంటాయి, వివాహాలు కుదురుతాయి, శుభకార్యాలు చేస్తారు, బంధుమిత్రులతో మీరు బాగా ఉంటారు. కుజుడు అష్టమ స్థానంలో, కుజుడు మంచివాడు కాదు. 45 రోజుల పాటు అంటే అక్టోబర్ 20 తారీఖు వరకు కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వడం, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడము, యాక్సిడెంట్స్ కలిగేట్ చేయడము. యాక్సిడెంట్స్ అందరికీ ఇవ్వండి, అయ్యే సూచనలు మాత్రమే అయ్యేట అవుతుంది అని చెప్పంటాం. అందరికీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అంతే. కుజచంద్రులు కలిసి అన్నారు కూడా చంద్రమంగళ యోగం అని చెప్తాము. అంటే అక్కడ ఏంటి అంటే మీకు రావాల్సిన సంపదలు వస్తాయి, తలవంతలుగా వచ్చే ధనయోగం ఉంటుంది. అంత విశేషంగా లేదని చెప్పడం కాదు, మంచి బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానంలోనే బుధుడున్నాడు 4వ తారీఖు వరకు. భాగ్యస్థానం చాలా బాగుందండి. చంద్రుడు కూడా బాగున్నాడు కాబట్టి మీ భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. ముఖ్యంగా విదేశ పర్యటన చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తోబుట్టువులను కలుస్తారు విదేశాల్లో. అంతేకాకుండా మీరు చేస్తున్న బిజినెస్లు కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి విశేషంగా ఉంటుంది. అంతేకాదండి, రవి బుధుడు దశమంలో ఉన్నారు, శనిదృష్టి ఉంది. అంటే బుధుడికి శనిదృష్టి ఉందంటే అర్థం ఏంటంటే రచయితలుగా మీరు పేరు తెచ్చుకుంటారు, ధన సంపాదన ఉంటుంది, మీ డైలాగుల డెలివరీతోటి, మీరు మాటలతోటి జనాకర్షణ ఎక్కువ ఉంటుంది. రవి బుధుడు కాంబినేషన్ కాబట్టి మీకు అకౌంట్స్ సంబంధించిన వ్యవహారాల్లో బాగుంటారు. ముఖ్యంగా ఆడిటర్స్కి చాలా ఉన్నతమైన కాలము. చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంట్స్ అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. డాక్టర్స్, లాయర్స్ వాళ్ళకి కాంబినేషన్ బాగుంటుందండి. శని దృష్టి ఉంది కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు కూడా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా 10th భావం బాగుందంటే దిగ్బలుడు, రవి 10th భావంలో ఉంటే దిగ్బలత్వంలో ఉంటాడు, స్ట్రాంగ్గా ఉంటాడు, బుధుడితో కలిసాడు కాబట్టి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉద్యోగాలు రావడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి, మీకు లేడీస్ కూడా చెప్తున్నానండి, మంచి ఫలితాలు ఉంటాయి. మీకు ఖచ్చితంగా బాగా చదవండి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉన్నతమైన ఫలితాలు చాలా చాలా బాగున్నాయి అన్న సందేహం లేదు. పైగా లాభస్థానంలో శుక్రుడితో అంటే కేతువుతో కలిసిన రవి బుధుడు కాంబినేషన్ అంటే శుక్రుడు కూడా నేచర్లో ఉన్నాడు. 18, 18 తారీఖు వరకు అలాగే ఉంటాడు. అక్కడ శుక్రుడితో కలిసిన కేతువు ఉండడం ఒక విశేషం కాదు. ముఖ్యంగా బుధుడితో కలిసిన కేతువు సుఫలితాలు ఇస్తాడండి. ముఖ్యంగా మతపరమైనటువంటి విషయాల్లో మీరు బాగా వృద్ధి చెందుతూ ఉంటారు. ముఖ్యంగా మీ బావమరుదులతోటి, మీ మేనమామలతోటి కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అయినా రవి బుధులు బాగా కాంబినేషన్ గురుదృష్టి ఉంది కాబట్టి చక్కగా ధన సంపాదన చాలా బాగుంటుంది. మీ వ్యాపారాల ద్వారా, మీ ఉద్యోగాల ద్వారా
ధన సంపాదన ఖచ్చితంగా ఉంటుందండి. మీకు రావాల్సిన సంపదలు బాగుంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్‌వేర్ రంగ ఉద్యోగస్తులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే మీరు ఏ ఉద్యోగంలో ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీస్‌లో ఉన్న వాళ్ళకి, ఏ ఉద్యోగ స్థానం ఉన్నా సరే ఆ ఉద్యోగ డెవలప్‌మెంట్స్ ఎక్కువ ఉంటాయి. వ్యాపారాభివృద్ధి కూడా చాలా బాగుంటుంది. పైగా బుధుడు మంచివాడు కాకపోయినా ఉచ్చ స్థితిలో ఉండి రవితో కలిసాడు కాబట్టి 24 తారీఖు నుంచి ఉన్నతమైన పదవులు రావడం, ఉన్నతంగా డబ్బులు రావడానికి అవకాశం ఉంది. చివరి వారంలో మీకు బాగా విశేషంగా కలిసి వస్తుందండి. 17వ తారీఖు నుంచి ఇంక విశేషణ ఫలితాలు ఉంటాయి. సెప్టెంబర్ నెలలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శుక్రుడు 12వ భావంలో ఉన్నాడు. 12వ హౌస్లో విమల యోగం. సన్మానాలు జరగడము, విదేశాలు వెళ్ళడము, అక్కడ రాణించడము, పరిస్థితులు కూడా చాలా అద్భుతంగా ఉండడము చాలా బాగుంటుంది. ముఖ్యంగా శుక్రుడు బాగున్నాడంటే మీకు మంచి ఫలితాలు ఇస్తాడు. సప్తమాధిపతి అయ్యాడు కాబట్టి 12వ హౌస్లో అయ్యాడు కాబట్టి శుక్రుడు మంచి యోగాలు ఇవ్వడానికే అవకాశం ఉంది. ఈ నెల మొత్తం కూడా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని విశేషంగా పూజించడం వల్ల మంచి సంపదలు కలుగుతాయి. ఈ నెలలో మన పూజించవలసిన దేవుడు అంటే 12 రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పూజించవలసిన దేవుడు వినాయకుడు అండి. ఈ సెప్టెంబర్ నెలలో మనకి వినాయక చవితి వస్తుంది 7వ తారీఖుని. కొన్ని కంట్రీస్లో అమెరికా వంటి దేశాల్లో 6వ తారీఖున వస్తుంది. ఇండియాలో 7వ తారీఖుని శనివారం నాడు చేసుకుంటాము. వినాయకుడిని పూజించడము, ఆరాధించడము, అలాగే సమంతకమణి కథ చదివిన తర్వాత అక్షంతలు కూడా తల మీద వేసుకోవడం వలన ఆ రోజుని మీకు తెలిసిందే ఉందండి, చంద్రుని చూడడం వలన వచ్చే దోషము, నీలాపనిందలు అన్నీ తొలగిపోతాయి అని శ్రీకృష్ణ భగవానుడే మనకి ఈ కథలో కూడా చెప్పారు ఆయన. సో మనం తప్పకుండా చేద్దాము, వినాయకుడిని ఆరాధన చేసుకుందాము. అలాగే 9వ తారీఖుని స్కంద షష్ఠి, సూర్య షష్ఠి అని వస్తుందండి. అంటే సూర్య షష్ఠి అంటే సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆ రోజు. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి, ఈ ఇద్దరిని పూజించడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని రాసుల వాళ్ళు కూడా ఈ పూజించాలి. ముఖ్యంగా సూర్య భగవాన్ ఆరాధన చాలా చాలా మంచిదండి. అది అద్భుతమైన ఫలితాలు మనకి తప్పకుండా ఉంటాయన్నమాట. సూర్య భగవాన్ని ఆరాధించడము, ఆ రోజు మనకి సూర్య భగవానుడికి ఆదిత్య వ్రతం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదిత్య వ్రతం సూర్య భగవానుడు నమస్కార పీరియడ్ కదండి ఆయన. నమస్కారం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా చక్కటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు సూర్య భగవానుడు మాత్రమే అంటే సూర్య భగవానుడు ఇస్తాడండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఈ రోజు కూడా అంటే సుబ్రహ్మణ్య స్వామిని అలాగే సేమ్ సూర్య భగవాన్ ఆరాధన చేయడం వల్ల చాలా మంచిది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఏంటంటే ఆయనని ఆరాధించడం వల్ల అంటే కళ్యాణం చేయించడం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయించడం కానీ, పుట్టలో పాలు పోయడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా. అలా చేయడం వల్ల పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడము, సంతాన భాగ్యం కలగడము, భార్యాభర్తల యొక్క అనురాగం పెరగడం మీకు తెలియదే ఉందండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసి ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఒకే రోజు రావడం సూర్య భగవానుడిది, అలాగే మన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రావడం చాలా అద్భుతం అండి. ఈ రోజు వీలుంటే ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే పొద్దున టిఫిన్ చేయొచ్చు, భోజనం చేయొచ్చు, రాత్రికి మాత్రం భోజనం చేయకుండా పిండి పులిహారం ఏదో చేసి తింటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. వినాయకుడి ఆరాధన చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సూర్య షష్ఠి, స్కంద షష్ఠి అద్భుతమైన ఫలితాలు. అలాగే ఈ నెల 18వ తారీఖున అంటే మహాలయ పక్షాలు వస్తున్నాయి. మహాలయ పక్షాలు చాలా పవర్ఫుల్ కదా. అంటే పితృదేవతలని మనకి చాలా సంతృప్తి పరిచే రోజు అనమాట. మనం అంటే అందరూ కాదండి, తల్లిదండ్రులు లేని వాళ్ళు చేస్తారు ఇదంతా కూడా. పిండ ప్రదానం చేయడము, అలాగే దానాలు చేయడము. ఈ రోజు అంటే 15 రోజులు ఉంటుంది ఈ మహాలయ పక్షాలని. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పితృదేవత సంతోషిస్తారు. ఈ సంతోషించడం వల్ల ఏమవుతుందంటే మనకి వంశం వృద్ధి అవుతుందండి. గోత్రం వృద్ధి అవ్వడము, వంశ వృద్ధి అవ్వడం ఉంటాం కదా, ఈ వృద్ధి అవుతుంటుంది. దానాలు, పండితులకి దానాలు ఇవ్వడము, బట్టలు సమర్పించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అందుకని చూడండి ఈ నెల మొత్తం కూడా మన పెద్దల్ని ఆరాధించాలని చెప్పి నెల మొత్తం కూడా పెట్టారు. అందుకని పెళ్లిళ్ళు అవి చెయ్యం కదా, కార్యక్రమాలు శుభకార్యాలు చెయ్యం నెల మొత్తం కూడా. కాబట్టి మనం ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలను పూజించి తర్పణాలు, దానాలు, పిండ ప్రదానాలు ఉంటాయి కదా. తల్లిదండ్రులు లేని వాళ్ళు నేను చెప్పేది ఎవరో ఒకరు ఉన్న వాళ్ళకి చేస్తే మంచిది. మరీ ముఖ్యంగా అంటే వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, సూర్య భగవాన్ని ఆరాధన చేయడం వల్ల ఈ 12 రాశుల వాళ్ళకి ఎవరైనా చేయొచ్చండి. చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు, మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. చక్కటి ఆరోగ్యవంతంగాను, ఐశ్వర్యవంతంగాను, ఎటువంటి కోర్టు కేసులు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనశ్శాంతిగా ఆనందోత్సవాలతో ఆనందంగా ఉండేట్టుగా మీరు ఉండాలని ఆ సూర్య భగవాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.